విమోచకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మహిమనందునుగాక. ఆయనకిష్టులైనటువంటి దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రియులారా, 33.5 సంవత్సరాలు మాత్రమే శరీరధారిగా ఈ లోకములో జీవించి ఉన్నటువంటి ప్రభువు నిత్య జీవుడైనటువంటి వాడు, జీవాధిపతి అయినటువంటి వాడు, మరణము లేనటువంటి వాడు, మరణము జయించినటువంటి మృత్యుంజయుడు, యవ్వన ప్రాయంలోనే తన పరిచర్యను నెరవేర్చినటువంటి వాడు. 30 సంవత్సరముల నుండి 3.5 సంవత్సరములు ఇశ్రాయేల్ దేశంలో యోదయ, గలిలయ, సమరయ రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో తనకు వ్యతిరేకమైనటువంటి ప్రదేశాలలో పరిచర్య చేసినవాడు, అద్భుత ఆశ్చర్య కార్యములను చేసినవాడు, రక్షణకు ముద్ర వేసినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు. యవ్వనంలో అందరికీ మాదిరి, యవ్వన ప్రాయములోనే తమ జీవిత లక్ష్యాలను నెరవేర్చాలి అన్న ఒక ప్రేరణ ఇచ్చినవాడు, యవ్వన బిడ్డలకు ఉజ్జీవాన్ని ఇచ్చినవాడు. యేసుక్రీస్తులో యవ్వనస్తుల జీవితము బహు విశేషముగా ఆశీర్వదింపబడినట్లుగా మనకు అనేకమైన సాక్ష్యాలు ఉన్నవి. ఈ సందేశంలో యవ్వనస్తుల యొక్క ఆత్మీయ స్థితి, యవ్వనస్తుల యొక్క మాదిరి మనము దేవుని యొక్క మాటల ద్వారా తెలుసుకుందాం. ఏ రీతిగా 33 సంవత్సరాల వయసులో, యవ్వన ప్రాయములో, ఆనాడు ఇవ్వబడినటువంటి జీవిత కాలములో 30 సంవత్సరాలు, 35 సంవత్సరాలు యేసుక్రీస్తు పరిచర్య చేసినటువంటిది బహు యవ్వన ప్రాయమే. ఇంకా చెప్పాలి అంటే కౌమార దశ. ఇప్పుడు మనం చెప్పుకునే మన ఆయుష్కాలపు 70 సంవత్సరాలలో యవ్వన ప్రాయము 25 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాలు అనుకుంటే, ఆనాడు ఇస్రాయేల్ టైంలో 2000 సంవత్సరాల క్రితము మనుషులకు ఇవ్వబడినటువంటి ఆయుష్కాలము 200 సంవత్సరాలు, 150 సంవత్సరాలు ఉన్న కాలంలో 33 సంవత్సరాలంటే కౌమార దశ, యవ్వన దశకు ప్రారంభ దశ. ఆ దశలో దేవుడు తండ్రి తనకు అప్పగింపబడినటువంటి విధిని పరిపూర్ణంగా నెరవేర్చాడు. యవ్వన బిడ్డ, ఎందుకొరకై దేవుడు నీకు ఈ లోకంలో జీవాన్ని ఇచ్చాడు, ఎందుకొరకై దేవుడు నీకు ఈ లోకంలో ఒక స్థితిని ఇచ్చాడు, దానిని నువ్వు పరిపూర్ణంగా నెరవేర్చటానికి సిద్ధమై ఉన్నావా? మనుషులకు మాదిరిగా దేవుడు ఉన్నాడు. దేవాది దేవుడై ఉండి, మహిమను కలిగిన వాడై ఉండి, రక్తమాంసములు కలిగినటువంటి శరీరమును కలిగి ఉండి, మనుషుని యొక్క స్వరూపమును ధరించి మానవత్వాన్ని ప్రకటించే మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని ఆయన కలిసి ఉన్నాడు. మానము అని చెప్పబడినప్పుడు దానిలో ఉండే లక్షణము మానవత్వము. పరిపూర్ణమైనటువంటి మాదిరికరమైన యవ్వన బిడ్డగా, యవ్వనస్తుడిగా యేసుక్రీస్తుని మనం చూడవచ్చు. ఈ యేసుక్రీస్తు యొక్క ఆత్మీయ స్థితులను మనము గనక పరిశీలన చేస్తే, యవ్వన బిడ్డలు ఏ రీతిగా తమ యొక్క ఆత్మీయ స్థితిని మాదిరిగా ఉంచుకోవాలో మనం నేర్చుకోవటానికి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి అనేక వాక్యాలు తేట తెల్లగా చెప్తూ ఉన్నాయి. మొదటి తిమోతికి రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయము 12వ వచనంలో పౌలు గారు యవ్వనస్తుడైనటువంటి తన ఆత్మీయ కుమారుడైనటువంటి ఈ యొక్క తిమోతికి ఒక సూచన చేస్తున్నాడు. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము. నీ ఉన్నటువంటి యవ్వన స్థితి, త్రొట్రిల్లే స్థితి, యవ్వన స్థితి, యవ్వనేచ్ఛలకు పోయే స్థితి, యవ్వన స్థితి అపవాదికి శోధింపబడేటువంటి స్థితి. ఈ యవ్వన స్థితిని బట్టి ఎవరు నిన్ను తృణీకరించక, నిన్ను పరిత్యజించక, నిన్ను విడిచివేయక నీ యొక్క ఆత్మీయతను సరిచేసుకో. ఎలా? మాటలలో కానీ, ప్రవర్తనలో కానీ, ప్రేమలో కానీ, విశ్వాసములో కానీ, పవిత్రతలో కానీ నీవు విశ్వాసులకు మాదిరిగా ఉండు. దేవుని యొక్క బిడ్డగా మారి, దేవుని యొక్క స్వరూపము పొంది, దేవుని యొక్క స్థితిగతులను తన యొక్క స్థితిలో ప్రదర్శించే అటువంటి ఒక
విశ్వాసి ఉంటాడు చూసారా, ఆ విశ్వాసికి మాదిరిగా నీవు యవ్వన ప్రాయంలోనే బ్రతుకు. యేసుక్రీస్తు యవ్వనస్తుడై మనకు మాదిరిగా ఉంటే ఆ మాదిరిని విశ్వాసి తను ప్రకటిస్తూ ఉంటే, ప్రదర్శిస్తూ ఉంటే యవ్వన బిడ్డ కూడా ఆ మాదిరిని చూపించాలి. యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వపు వివరాలను మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో ఆయన వ్యక్తిత్వాన్ని మనము చూస్తాం, నేర్చుకుంటాం. ఒక విశ్వాసి ఆ 4 సువార్తలలో ఉన్నటువంటి ఆత్మీయ యేసుక్రీస్తు స్థితిని గనక వారు ప్రదర్శిస్తే వారు మాదిరి కలిగినటువంటి విశ్వాసం. ప్రతి యవ్వనుడు కూడా యేసుక్రీస్తును మాదిరిగా పొంది ఉండాలి. ప్రతి యవ్వన బిడ్డ కూడా యేసయ్యను మార్గదర్శిగా చూడాలి, ఆదర్శంగా చూడాలి. ఆ ఆదర్శను మన కళ్ళ ముందు కనిపించే ఒక శ్రేష్టమైన విశ్వాసిగా చూడాలి. ఎందులో? మాటల్లోనూ, ప్రవర్తించే విధానంలోనూ, చూపించే ప్రేమలోనూ, స్థిరపరిచి ఉన్నటువంటి విశ్వాసంలోనూ, పొంది ఉన్నటువంటి పవిత్రతలోనూ నీవు మాదిరిగా ఉండు అంటున్నాడు. ఈ అంశాలనే మనము కొనసాగిద్దాం. మొదటి స్థితి ఏమిటి అంటే మాటలు. నీవు యేసుక్రీస్తుకు మాదిరిగా ఉండాలి, మాదిరిగా యేసుక్రీస్తును కలిగి ఉండాలి. విశ్వాసిని నీవు మాదిరిగా కలిగి ఉండాలి. వారిని చూస్తూ నీ మాట ఉండాలి. అక్కడ రాయబడినటువంటి లెక్క 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంటుంది. ఏమనంటే, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువారు చెడ్డ దానిని పలుకకుండా, తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. చాలా శ్రేష్టమైనటువంటి దీవెనకరమైన జీవితానికి ఇది ఒక మూల సూత్రం. జీవమును ప్రేమించేవాడు అంటే మరణమునకు లోనవనటువంటి వాడు, జీవనమును కలిగి ఉండేవాడు, జీవనమును ఇంకా కొనసాగించేవాడు, తన స్థితిగతులను స్థిరపరచుకునేవాడు, ఆయుష్ను పెంచుకునేవాడు, నిత్య జీవములోకి వెళ్ళేవాడు, అలా వెళ్ళటానికి ఇష్టపడినటువంటి వాడట. ఇంకా మంచి దినములు చూడగోరువారు, శ్రేష్టమైన మంచి దినాలు, ముందు దినాలు. చాలా కాలం అని వినే మాట, పాత రోజుల్లే బాగున్నాయని, ఇప్పుడు బాధలు ఎక్కువైనాయని. కానీ దేవుని బిడ్డలకు పాత రోజులు కాదు, ఈ వర్తమానము కాదు, భవిష్యత్తు కాలము ముందు ఇంకా మంచి రోజులు ఉంటాయి. ఎందుకు అంటే కడబోరధ్వని మోగగానే యేసయ్య వస్తాడు. విశ్వాసపు స్థితిలో ఉండగానే మనము వెళ్తాం. అప్పటి నుండి మంచి దినాలు ఉంటాయి. అవి చూడగోరేవారట ఏం చేయాలట? చెడ్డ దానిని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలి. పెదవులు నియంత్రణలో ఉండాలి, నాలుకను అణిచివేసుకోవాలి. చెడ్డ మాటలు పలుకటానికి ఇష్టపడకూడదు, తొందరపడి మాట పలకకూడదు. యేసయ్య మరియా మార్తా గృహానికి దర్శించినప్పుడు మరియా వినమ్రంగా ఆయన పాదముల చెంత చేరి చక్కగా ఆయన బోధన వింటూ ఉంటే, మార్తా విస్తారమైన పనులు పెట్టుకొని ఇంకా విసుగుగా తన యొక్క సహోదరి ఎడల దేవునికి ఫిర్యాదు చేస్తుంది. నేను ఎంత ప్రయాసపడుతున్నాను ప్రభువా, ఏమేమో ఊరక కూర్చుంది అన్నట్లే చెప్తుంది. తొందరపడి మాట అంటూ ఉంది. ఈ మధ్య ఒక సంభవం చూసాం. అపార్ట్మెంటు బయట 2 కార్లు పార్కింగ్ జరిగి ఉన్నాయి. ఆ పార్కింగ్ జరిగినప్పుడు ఒక కారు ఇంకొక కారుకి కొద్దిగా తాకిందట. తాకినది చూసినటువంటి వాడు ఆ పార్కింగ్ కాడ నుంచి పార్కింగ్ చేసిన 2వ కారు వ్యక్తిని పిలిపించి దుర్భాషలాడాడు. ఆ భాషల్లో మాటలు పెరిగి హత్యకు దారితీశారు. విషయం చాలా చిన్నది. 2 కారు పార్కింగుల్లో పక్కన తగిలినాయి. దెబ్బలు కూడా పెద్ద తగల. కానీ ఆవేశపు మాటలు ఒకరిని నరహంతకుడిని చేసినవి, ఒకడిని ప్రాణం పోయేటట్టు చేసింది. జీవమును ప్రేమించేవాడు
చెడ్డ మాటలు పలకకూడదు. మంచి రోజులు చూడగోరు వారు చెడ్డ మాటలు పలకకూడదు. ఇప్పుడు హంతకుడైనటువంటి వాడు జైలులో ఉన్నాడు, చంపబడినటువంటి వాడు జీవం లేకుండా ఉన్నాడు. దేనిని బట్టి అంటే చిన్న మాటను బట్టి, చెడ్డ మాటను బట్టి. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనం. నోటిని నాలుకను భద్రము చేసుకొనివాడు తన ప్రాణమును కాపాడుకుంటాడు. మాట పెరిగినందువలన తగాద పెద్దదై పోరాటంలోకి వచ్చి మరణం పొందినాడు. నీ నాలుకను నియంత్రణలో ఉంచుకోవటానికి ఎంత ఇష్టపడుతున్నావో నీవు జాగ్రత్తగా పరిశీలన చేసుకో. అయితే ఇక్కడ ఒక మంచి సలహా చెప్పాడు. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 24వ వచనం. ఇంపైన మాటలు తేనె పట్టువట, అవి ప్రాణమునకు మధురమైనవట, ఎముకలకు అవి ఆరోగ్యమైనవి. ఒక మనిషి ఇష్టపడేటువంటి మాటలు గనక చెబితే ఆ మాటలు చెప్పినటువంటి వానికి మేలును కలుగజేస్తవి, విన్నటువంటి వారికి ఆరోగ్యాన్ని కలుగజేస్తవి, అవి స్వస్థతను కూడా కలుగజేస్తాయి. నోరు మంచిదైతే ఊరు మంచిది అనే ఒక సామెత ఉంది. ఈ మధ్య మందులతో చికిత్స చేయటం కన్నా మంచి మాటలతో కౌన్సిలింగ్ చేస్తూ వ్యాధులను తగ్గిస్తున్నారు. మంచి మాటలు ఆత్మవిశ్వాసాన్ని పెరుగుతాయి, హృదయాన్ని సంతోషపరుస్తాయి. సంతోషమే సగము బలము అనే మాటను నెరవేరుస్తాయి. చెడ్డ మాటలు ప్రాణాన్ని తీస్తే మంచి మాటలు ప్రాణాన్ని పోస్తవి, పెంచుతవి. అందుకని ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయము 29లో ఒక మాట రాయబడి ఉంటుంది. వినువారికి మేలు కలుగునట్టు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనము పలుకుడి, కానీ దుర్భాష అయినను మీ నోట రానివ్వకుడి అంటాడు. వారికి మేలు కలిగిద్ది అంటే, క్షేమకరము కలిగిద్ది అంటే, అభివృద్ధి కలిగిద్ది అంటే మంచి మాటలు చెప్పు. వాళ్ళ స్థితి నిజమైనా కానీ వారిని చెడ్డ మాటలు చెప్పి విమర్శించి అపహసించవాకు. కొంతమంది నిరుత్సాహపరిచే మాటలు చేస్తారు, కొంతమంది ప్రేరేపణించే మాటలు చెప్తారు. విద్యార్థులకు వారి యొక్క టీచరు వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతూ మంచి మాటలు చెప్తాడు. పిల్లలు తమ స్థాయిని మించి ఉన్నత స్థితికి వస్తారు. అదే కొన్ని చోట్లయితే పిల్లలను ఒకరితో ఒకరికి పోల్చి నిరుత్సాహపరిచి వారిలో ఉన్నటువంటి ఆ యొక్క సామర్థ్యాన్ని కూడా కోల్పోయేటట్టు చేస్తాడు. యవ్వనస్తులట తమ నోటికి చిక్కము వేసుకోవాలి. మాటలు క్షేమకరమైన మాటలు పలకాలి. యేసయ్య మాట తీపిగా, మధురంగా, సరళంగా ఉంటుంది. ఆయన మాట ద్వారా అనేకులు తమ జీవితాలను మార్చుకున్నారు. ఆయన మాట ద్వారా శరీరాలు స్వస్థపడ్డవి. ఆయన మాట ద్వారా పాపులు పరిశుద్ధులయ్యారు. ఆయన మాట ఆయన రబ్బీ లేదా మంచి బోధకుడుగా తెలుపబడినది. యేసయ్య లాంటి మధురమైనటువంటి మాటలు, సాత్వికమైనటువంటి మాటలు యవ్వనస్తుల నోట ఉంటే క్రీస్తును మనము మాదిరిగా గలుగుతాం. మన జీవాన్ని, ప్రాణాన్ని పెంచుకుంటాం. మంచి దినాలు మనము చూడగలం. 2వ అంశము చూద్దాం. తీతుకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 5వ వచనములో ఈ మాట ఉంది. ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలెను. యవ్వనస్తులు తాము ప్రవర్తించే విధానము భయముతోనూ భక్తితోనూ ఉండాలి. యవ్వనస్తులలో ఉండే మొదటి వ్యతిరేకమైన లక్షణము ఏమిటి అంటే భయము లేకపోవటం, భక్తి లేకపోవటం, పోరాటము కలిగి ఉండటం, అవిధేయత కలిగి ఉండటం, విమర్శనాత్మకమైన జీవితం ఉండటం, హేతువాదము కలిగి ఉండటం, నాస్తికత్వము కలిగి ఉండటం. ఇవి యవ్వనుల్లో చూస్తాం. దేవుని గురించి చెబితే వారు నమ్మలేనట్లు చూస్తారు. దేవుని గురించి జరిగితే వారు రుజువులు అడుగుతారు. దేవుని గురించి చెబితే వాళ్ళు పరిత్యజిస్తారు, తృణీకరిస్తారు. పెద్దల ఎడల భయం ఉండదు, దేవుని ఎడల భక్తి ఉండదు. అయితే అలా ఉండొద్దు అంటున్నాడు. అలా భయభక్తులు కలిగినటువంటి నీ యొక్క ప్రవర్తన ఉండాలి. యేసు ప్రభువారు తల్లిదండ్రులకు బహువిధేయుడై ప్రవర్తించాడు.
వడ్లవాని కుమారుడుగా 30 సంవత్సరాలు బ్రతికి తండ్రికి విధేయుడయ్యాడు. కానా పెండ్లి వివాహములో తన తల్లి ఒక పనిని అప్పజెప్పినప్పుడు ఇది సమయము కాదని తెలిసిన దేవుడు తన సమయాన్ని ఆ యొక్క విందులో అద్భుత కార్యం చేయటానికి ఇష్టపడ్డాడు. తల్లిదండ్రుల ఎడల భయభక్తులు, దేవునితో భయము కలిగి భక్తి కలిగి ఒలీవ కొండల దగ్గరకు, గెస్సెమనే తోటలోకి, మందిరాల్లోకి ఆయన వాడుక చొప్పున ప్రార్థన చేయుటకు వెళుతూ ఉండెను. యేసుక్రీస్తు తండ్రిని భయభక్తులతో ప్రార్థించాడు. తండ్రి నీ చిత్తమే నెరవేర్చుము, నా చిత్తము కాదు అని చెప్పాడు. తండ్రిలో సహభాగస్థుడై ఉండి పాలిభాగస్థుడైండి తిత్వములో ఒక వ్యక్తిత్వాన్ని కలిగినటువంటి యేసుక్రీస్తు యవ్వన ప్రాయంలో తండ్రికి విధేయుడిగా ఉన్నాడు, తల్లికి విధేయుడిగా ఉన్నాడు, దేవాది దేవుడికి విధేయుడై ఉన్నాడు. యవ్వనస్తులు యేసుక్రీస్తును మాదిరిగా ఎంచి ఉంటే నీ ప్రవర్తనలో భయభక్తులు చూపించు. సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది, 3వ అధ్యాయము 6వ వచనములో, నీ ప్రవర్తన యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయము. యవన బిడ్డ, నీవు ప్రవర్తనలో సరళముగా ఉండాలంటే, నీవు సూటిగా లక్ష్యము వైపు వెళ్ళాలి అంటే నీవు దేవుని యొక్క ఆధీనములో ప్రయాణం చేయి. దేవునికి నీ పనిని అప్పగించు. నీ ప్రవర్తనలో ఆయన అధికారాన్ని గనక నీ ఒప్పుకుంటే ఆయన నీ మార్గాన్ని సరళం చేస్తాడు. బాలుడైనటువంటి దావీదు, ఇశ్రాయేలీయుల మీదకు ఒక పెద్ద యుద్ధం వచ్చినది. ఫిలిస్తీయులు గొలియాతు అనే నాయకుడిని కలిగి ఉండి యుద్ధానికి వస్తే బాలుడైనటువంటి దావీదు తన ప్రవర్తనలో దేవుని అధికారాన్ని ఒప్పుకున్నాడు. యుద్ధము యెహోవాదే అని తెలిపాడు కదా. యుద్ధము యెహోవాదే అని ఆయన తన ప్రవర్తనలో దేవుని అధికారాన్ని ఒప్పుకున్నప్పుడు దేవుడే దావీదు పక్షంగా యుద్ధము చేసి గెలిపించాడు. దావీదుకు త్రోవ సరళమైనది. ఎక్కడికి? ఇశ్రాయేలులకు 2వ రాజుగా ఎదగటానికి. సౌలు తర్వాత ఇశ్రాయేలుకు రాజుగా ఎదగటానికి అక్కడ నుంచే మార్గము ప్రారంభమైనది. దేవుణ్ణి అధికారంనకు ఒప్పుకొన్నాడు, గొలియాతును సంహరించాడు, అందరి చేత జయజేలు పొందాడు, సౌలు యొక్క కల్టిలో పడ్డాడు, అతడు హెచ్చించబడ్డాడు. దేవుడు అతనిని రాజుగా అభిషేకించే స్థాయికి చేశాడు. యవనస్తులు ఎవరైతే మీ లక్ష్యాన్ని చేరాలనుకున్నారు, గమ్యాన్ని పొందాలనుకున్నారు, ఈ లోకములో అధికారత్వాన్ని పొందాలనుకున్నారు, నీ ప్రవర్తనలో దేవుని యొక్క అధికారాన్ని ఒప్పుకో. అప్పుడు నువ్వు ప్రయాణించే మార్గము సరళమైద్ది అని లేఖనాలు చెప్తున్నాయి. నీవు నడిచే దారి, మార్గము, త్రోవ దేవుడు సరళం చేస్తాడు, లక్ష్యం వైపు దానిని చేరుస్తాడు. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయములు అంటాడు, యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసి పరుకుందురు, నీ వాక్యము చేతనే కదా అని ఒక సూచన ఇచ్చారు. నీ ప్రవర్తనను ఎలా పరిశుద్ధపరుచుకుంటావు? అవకతవకలు కలిగినది, తొట్టుపాటు కలిగినది, అమర్యాద కలిగినది, నాస్తికత్వము కలిగినది, హేతువాదము కలిగినది ఎవరు దేవుడని నువ్వు ప్రశ్నించే స్థాయిని నువ్వు ఎలా సరళం చేసుకుంటావు? ఎలా నీ యొక్క ఆత్మీయ స్థితిని శుద్ధి చేసుకుంటావంటే అక్కడ రాయబడినది నీ వాక్యము వలనే. ఈ దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలను మనం గనక చదువుతూ ఉంటే ఆ వాక్యములో ఉన్నటువంటి మాటలు మనలను దారిలో నడిపిస్తాయి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం, మిమ్మును పిలిచినటువంటి వాడు పరిశుద్ధమైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలి. మనలను పిలిచిన దేవుడు, మనకు మాదిరిగా ఉన్న దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధతను మనము కలిగి ఉండాలి అనే మాట ఇక్కడ ప్రవర్తనలో చూపిస్తూ ఉన్నాడు. ఇది 2వ అంశం. 3వ అంశము మార్కు సువార్త 12వ అధ్యాయము 30వ వచనములో ఈ మాట వ్రాయబడి ఉంటుంది, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నదే ప్రధాన ఆజ్ఞ. ఇది అందరికీ ఇవ్వబడ్డ ప్రధానమైన ఆజ్ఞగా ఇవ్వబడ్డ, మొదటి ఆజ్ఞగా ఇవ్వబడ్డ, కొత్త నిబంధన ఆజ్ఞగా ఇవ్వబడినప్పుడు
ప్రేమ విషయంలో ప్రేమ దేవునితో ఉండాలి. ఎందుకు అంటే దేవుడే ప్రేమ స్వరూపి అని లేఖనాలు రాయబడి ఉన్నాయి. 1 యోహాను పత్రిక 4:8 అంటాడు, దేవుడు ప్రేమ స్వరూపి అంటాడు. ఆయన ప్రేమను అగాపే ప్రేమ అంటారు, నిస్వార్థమైన ప్రేమ. నీ ఏ స్థితిగతులను ఉన్నా కానీ ప్రేమించే ప్రేమ. అందుకనే ప్రేమ విషయంలో యవనస్తులు తొట్టిల్లుతూ ఉంటారు, ప్రక్కదారులు పడతారు, వినాశంలో కూడా వెళ్తారు. అయితే మీ ప్రేమ దేవునితో ఉండాలి, దేవుని ఎడల ఉండాలి అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్త 3:16 మనం ఈ మాట ఎక్కువగా అంటాం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అనే మాట. దేవుడు లోకాన్ని ప్రేమించాడు. దేవుడు ప్రేమ స్వరూపిగా ఉన్నాడు, ప్రేమమయుడుగా ఉన్నాడు. ఒక ప్రేమను గనక నిర్మాణం చేసి ఆకారంగా చూపెడితే అది యేసుక్రీస్తే అవుతాడు. ఆయన నుండి విడుదలయ్యేటువంటి కృప బహుప్రేమగా, వాత్సల్యముగా ఉంటుంది. అట్టి ప్రేమను మనము ప్రదర్శించాలి, దేవునితో కలిగి ఉండాలి. కానీ యవన బిడ్డలు చూపించే ప్రేమ లోకరహిత ప్రేమ, లోకానికి సంబంధించిన ప్రేమ. ఇది వ్యక్తిత్వపు ప్రేమతో కాకుండా బాహ్య రూపాలను చూపించే ప్రేమను కలిగి ఉంటారు. ఇది జెండర్ను బట్టి, వారి యొక్క స్థితిగతులను బట్టి ప్రేమించేవారుగా ఉంటారు. అయితే మనకు ఒక ప్రేమికుల జంట బైబిల్ గ్రంథంలో కనబడతాయి. చాలామంది ఉన్నారు. బహు విశేషమైన ప్రేమను తమ సంభాషణలో మనకు ఆత్మీయ పాఠాలు ఇచ్చినటువంటి పరమగీతాల్లో ఉన్నటువంటి షూలోమతి సొలొమోను యొక్క ప్రేమను గనక తెలియజేస్తే వారి ప్రేమ ఆత్మీయమైనది, హృదయమునకు పరిపూర్ణమైనది. అది శరీరానికి సంబంధించిన ప్రేమ కాదు. యేసుక్రీస్తుయే మనకు మాదిరి అనుకున్నప్పుడు ప్రేమాస్వరూపి అయినటువంటి యేసుక్రీస్తు ప్రేమించాలి. ఆయన ఆజ్ఞలను ప్రేమించాలి. ఆయన సంఘమును మనము ప్రేమించాలి. ఆయన యొక్క సేవకులను మనము ప్రేమించాలి. కానీ శారీరక సంబంధమైన ప్రేమ గురించి మనము జాగ్రత్త కలిగి ఉండాలి, స్పృహ కలిగి ఉండాలి. తర్వాత 4వ అంశం, విశ్వాసము మనము తప్పక చూపించిన వారమై ఉండాలి. ప్రభువారు విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించేవాడు. ప్రభువారు రక్షణ కార్యము చేస్తాను అని తన విశ్వాసాన్ని ప్రదర్శించినటువంటి వాడు. నేను పునరుద్ధానుడై 3వ నాడు తిరిగి లేస్తాను అని విశ్వాసాన్ని చూపించినటువంటి వాడు. తిరిగి నేను తండ్రి యొద్దకు చేరతాను, మీకు పరిశుద్ధాత్మను ఆదరణగా పంపుతాను అని తన ప్రతి స్థితిని దేవునితో విశ్వసించి చెప్పినటువంటి వాడు. మనలో విశ్వాసాన్ని పునరుద్ధరించేవాడు, స్థిరపరిచేవాడు, దాన్ని కొనసాగించేవాడు యేసయ్య. కాబట్టి ఆ విశ్వాసాన్ని మనము చూపెట్టాలి అంటాడు. తిమోతికి రాసిన పత్రికలోనే 6:12 మొదటి దాంట్లో రాయబడిన మాట, విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవము చేపట్టము అని రాయబడి ఉంటుంది. విశ్వాసానికి సంబంధించిన అనేక విషయాల్లో నువ్వు స్థిరపడు, దానిని బట్టి నీవు నిత్య జీవం పొందు అంటాడు. యవ్వనస్తులు చెప్పబడిన మాట. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు బబులోను దేశంలో నెబుకద్నెజరు ఎదుర విశ్వాసాన్ని దృఢంగా కనపరిచి, వారు ఎంత శిక్షణైనా వారు అనుభవించి అగ్నిగంధకములలో దేవునిని తోడుకొని మూర్ఖుడైనటువంటి నెబుకద్నెజరును కూడా దేవుని ఎడల విశ్వాసాన్ని పెంచాడు. షడ్రకు, మెషకు, అబేద్నెగో నీ దేవుడే పూజార్హుడు, పూజనీయుడు అని ప్రకటించేటట్లుగా ఆ యవ్వన బిడ్డలు చక్కటి విశ్వాసాన్ని ప్రదర్శించాడు. 5వ అంశము, పవిత్రత. యవ్వన బిడ్డలలో ఉండాల్సిన అతి శ్రేష్టమైనటువంటి అంశము పవిత్రత. కీర్తనల గ్రంథము 110:3 నీ యవ్వనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోయ గర్భము నుండి వచ్చేదరు అని యవ్వనస్తులకు ఒక అభినందన మాట ఉంది. దేవుని లేఖనాలు చెప్తున్నవి, దేవుని యవ్వనస్తులు, దేవుని బిడ్డలు, కడగబడినటువంటి పునీతులైనటువంటి వారు పరిశుద్ధతను అలంకారముగా ధరించి అరుణోదయ గర్భములో నుంచి వాళ్ళు వస్తారట. దేవుని వద్దకు వచ్చే వాళ్ళు పరిశుద్ధతను అలంకారంగా ధరించాలి అట. యోసేపును గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం.
యవ్వన బిడ్డ పాపము చేయకుండా పరిశుద్ధత వైపు నిలిచి ఉన్నాడు. తిమోతిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. పాపము చేయకుండా పరిశుద్ధతలోనే ఉండి ఆత్మీయ తండ్రి అయిన పౌలు చేత ఆయన అభినందించబడ్డట్లుగా చూస్తున్నాడు. నిర్గమకాండములో 11వ అధ్యాయము 44వ వచనములో, నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులకు లాగున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను అని దేవుడే తన స్థితిని చెప్తున్నాడు. నేను పరిశుద్ధుడను, మీరు పరిశుద్ధులగుటకు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండి అంటున్నాడు. అదే మాటను పేతురు గారు మళ్ళీ 2వ పర్యాయము చెప్పుకుంటూ 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 14వ వచనములో ఇదే మాట ఉంటుంది. నేను పరిశుద్ధుడినై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధుడై ఉండుడి అని రాయబడి ఉన్నది అని పేతురు చెప్తున్నారు. యవ్వన బిడ్డ, నీలో ఉండవలసిన బహు విశేషమైన అంశం ఏంటంటే పవిత్రత. ఈ లోకము నీ మీద జయించి నిన్ను అపవిత్రుడు చేయటానికి ప్రయత్నిస్తే నీవు దానిని జయించి యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధుడవు. పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైన యవ్వనస్తుడైన తిమోతి చెప్పినటువంటి మాదిరికరమైన ఆత్మీయ అంశాల్లో మాటలతో మనము శ్రేష్టత చూపెట్టాలి, ప్రవర్తనతో మనము భయభక్తులు కలిగి ఉండాలి, ప్రేమతో అగాపే స్థితిని కలిగి ఉండాలి, విశ్వాసములో స్థిరత్వాన్ని కలిగి ఉండాలి, పవిత్రతను పరిశుద్ధతను మనము స్థిరపరచుకొని ఉండి క్రీస్తును మాదిరిగా కలిగి ఉండాలి. దీనిని బట్టి విశేషమైనటువంటి జీవము, మంచి రోజులు చూడగోరే స్థితి, ప్రాణమును నిలుపుకునే స్థితి మనకు కలుగుతుంది. అట్టి కృప దేవుడు మనకు కలుగచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. యవ్వన ప్రాయములోనే పరిచర్య చేసినటువంటి మా ప్రభువా, నీ మాట ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ ప్రేమ ద్వారా, నీ విశ్వాసపు కార్యము ద్వారా, నీలో ఉన్న పరిశుద్ధత ద్వారా ఆయన అనేకమైనటువంటి జీవపు స్థితిగతులను మీరు ఇచ్చారు. మా ప్రాణములను స్థిరపరిచారు. మేలైన మంచి చూడగోరే దినాలు మా కొరకు నిలబెట్టిన నిరీక్షణ ఇచ్చారు. వీటిని మా యవ్వన బిడ్డలు చూపించట ద్వారా, కొనసాగించట ద్వారా నిన్ను విశ్వాసులను మాదిరిగా పొంది తమను తాము సిద్ధపరచుకొనుట ద్వారా వారి లక్ష్యాలు చేరటానికి, వారి గమ్యాలు చేరటానికి, వారి ఉద్దేశాలు నెరవేర్చుకోవటానికి, నీ దగ్గరకు అయిన వారు చేరటానికి యవ్వన బిడ్డలకు నీ కృపను చూపించమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దీవెన తీసుకుందాం. తండ్రి యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపా, సత్య, సమాధానం, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూను యవ్వన బిడ్డలకు పరిశుద్ధులతో మనందరకు తోడైండునుగాక. ఆమేన్. దైవజనుడిగా నేను మా సంఘమంతయు మీ కొరకు కొన్ని అంశములను నిరంతరము ప్రార్థన చేస్తూ ఉంటాం. మీ రక్షణ గురించి, విశ్వాసం గురించి, మీ క్షేమాభివృద్ధి గురించి, మీ స్వస్థత గురించి, మీకున్నటువంటి శ్రమలు, దుఃఖముల యొక్క విడుదల గురించి, అపవాది దురాత్మల యొక్క విమోచన గురించి మేము నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటాం. అందరికీ వందనాలండి.